ఈరోజు మీ అందరి కోసం క్రెటా ఫేస్ లిఫ్ట్ 2024 న్యూ మోడల్ కార్ అయితే తీసుకొచ్చాను. సో ఇది వచ్చేసి క్రెటా ఫేస్ లిఫ్ట్ 2024 అండి. సో అడ్వాన్స్డ్ ఫీచర్స్తో మన ముందుకు వచ్చేసింది. హేమ మోటార్స్ వరంగల్ వారు అయితే ఈరోజు క్రెటా ఫేస్ లిఫ్ట్ 2024 అయితే లాంచ్ చేశారు. సో మనకు రివ్యూ చేయడం కోసం అయితే ఈ కార్ మనకు హేమ మోటార్స్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ హేమ మోటార్స్ వరంగల్. సో ఈ ఫేస్ లిఫ్ట్ 2024లో మనకి ఏంటంటే లేటెస్ట్ చేంజెస్ ఏం చేశారు, సో పాత క్రెటాతో కంపేర్ చేస్తే కొత్త క్రెటాలో ఏవి అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ చేశారు, ఫ్రంట్ కానివ్వండి, రేర్ సెక్షన్ కానివ్వండి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, సో మొత్తం వాక్ అరౌండ్ ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇందులో మనకు వచ్చేసి 6 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈఎక్స్, ఎస్ ఆప్షనల్, ఎస్ఎక్స్ టర్బో ఆప్షనల్ డీసీటీ. వాటితో పాటు మనకు ఇంజన్ వచ్చేసి 1.5 టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజన్ అయితే ఇచ్చారు. సో ఇందులో మనకు డీజిల్ వేరియంట్ కూడా ఉంది. ట్రాన్స్మిషన్ వచ్చేసరికి మనకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. దాంతోపాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అండ్ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే క్రోమ్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వాటితో పాటుగా 17 ఇంచ్ డైమండ్ కట్ న్యూ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ గివింగ్ స్పోర్టివ్ లుక్. సో అండ్ వెనకాల చూసుకున్నట్లయితే హుందాయ్ లోగో అయితే గ్లాస్ ఫినిషింగ్లో ఇచ్చారు. సో రీడిజైన్డ్ బంపర్ విత్ స్కిడ్ ప్లేట్ సిల్వర్ గార్నిష్ కలర్లో అయితే చూడొచ్చు. కమింగ్ టు ఫ్రంట్ సెక్షన్, సో ఇక్కడ మనకి ఏంటంటే కనెక్టింగ్ డిఆర్ఎల్ అనేది ఒకటి అయితే ఇచ్చారు. ఇది చాలా బాగుందండి. సో ఎప్పుడైతే మనం ఇంజన్ స్టార్ట్ చేస్తామో ఇక్కడ మనకి డిఆర్ఎల్ అనేది కనెక్టింగ్ డిఆర్ఎల్. సో ఇది మనకి ఏంటంటే నైట్ టైంలో మనకి ఏంటంటే సూపర్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు ఇది చూడండి, కనెక్టింగ్ ఇండికేటర్స్. సో కమింగ్ టు హెడ్ ల్యాంప్స్ అండి, మనకు ఏంటంటే 2023 క్రెటాలో ఏంటంటే 3 ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే ఇచ్చేవారు, కానీ దీంట్లో ఏంటంటే మనకు 4 ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు. సో విచ్ ఇన్క్లూడ్స్ లో బీమ్ అండ్ ఆల్సో హై బీమ్. సో ఇక్కడ ఈ గ్రిల్ అనేది కంప్లీట్గా చేంజ్ చేశారు. 2023లో ఇలా కాకుండా 2024లో కొంచెం క్రోమ్ ఫినిష్ గ్రిల్ హై క్వాలిటీతోనైతే ప్రొవైడ్ చేశారు. సో దాంతోపాటు దీంట్లో మనకు 360 డిగ్రీస్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సో అందుకోసం ఇది ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఇచ్చారు. సో దాంతోపాటు ఏంటంటే మనకు ఫేస్ లిఫ్టెడ్ వర్షన్లో మనకి ఏంటంటే లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని రిలేటెడ్ సెన్సార్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది కమింగ్ టు ఫ్రంట్ పార్ట్. అదేవిధంగా ఇక్కడ పైన బోనెట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ కొంచెం చేంజ్ చేశారు. సో ఎట్ ద సేమ్ టైం దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకు చాలా ఇంప్రూవ్ చేశారు. సో ఓల్డ్ క్రెటాతో కంపేర్ చేసుకుంటే దీని బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కమింగ్ టు రేర్ సెక్షన్, సో కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. సో ఇలా ఉంటుంది మనకు ఆన్ బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ కూడా. సో ఇది ఒక చాలా ఐ క్యాచీ ఫీచర్గా అయితే మనకు క్రెటా ఫేస్ లిఫ్ట్ 2024లో ఇవ్వడం జరిగింది. ఒకసారి బూట్ అయితే ఓపెన్ చేద్దామండి. సో చూడండి బిల్డ్ క్వాలిటీ ఎంత బాగుందో. సో ఇది బూట్ స్పేస్ అండి. సో సఫిషియెంట్గా మనం ఏంటంటే 4 to 5 పెద్ద బ్యాగ్స్ అయితే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఇదొక మంచి ఫీచర్, నాకు ఇది బాగా నచ్చింది. ఏంటంటే నార్మల్గా మనము దీన్ని క్యారీ చేసేటప్పుడు చూడండి ఇది కెన్ హోల్డ్ అనమాట. సో నార్మల్గా మనం వేరే వెహికల్లో చూసినట్లయితే దీన్ని ఇలా పట్టుకొని దీన్ని ఇలా తీయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఫీచర్ ఒకటి బాగా ఇచ్చారు. ఏంటంటే ఈ ట్రే ప్లేట్ అనేది ఇట్ కెన్ హోల్డ్ అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే స్పేర్ వీల్ ఒకటి ప్రొవైడ్ చేశారు విత్ టూల్ కిట్. సో దీంట్లో వచ్చేసి మనకు ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక మనకు బోస్ స్పీకర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఐ థింక్ 8 బోస్ స్పీకర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు రికార్డింగ్ బూట్. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ ఎక్స్టీరియర్ పార్ట్, రైట్. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏ చేంజెస్ ఎలా ఇచ్చారనేది చూద్దాం. సరే అయితే లోపలికి వెళ్దామండి. సో యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ ఏంటంటే కీలెస్ ఎంట్రీ అయితే యాజ్ యూజువల్గా ఇచ్చేశారు. సో ఒకసారి లోపలికి వెళ్దాం. సో కమింగ్ టు స్టీరింగ్, సో స్టీరింగ్ వచ్చేసి లెదర్ ర్యాప్డ్ డీ కట్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చాలా బాగుందండి, ఇలా హోల్డ్ చేయడానికి సూపర్గా ఉంది ఇది. సో దాంతోపాటు ఇక్కడ ఏంటంటే లెదర్ ర్యాప్డ్ గేర్ షిఫ్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొకటి ఏంటంటే లెదర్ ఫినిష్డ్ ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకు స్పేస్ ప్రొవైడ్ చేశారు. సో మొత్తం చాలా అడ్వాన్స్గా ఇచ్చారు. సో ప్రీమియం అయితే మనకు ఇస్తుంది. మనకి ఇది వెంటిలేటెడ్ సీట్స్ లాగా ఇచ్చారు. ఇది చాలా బాగుంది. ఓకే, ఇక్కడ కూడా నాకు బాగా పర్టికులర్గా నచ్చింది మాత్రం ఈ 1 స్క్రీన్
స్క్రీన్ అండి. సో ఇన్ఫోటైన్మెంట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెండు కలిపి ఒకటే స్క్రీన్లో ప్రొవైడ్ చేయడం, ఇది చాలా చాలా బాగుంది. సో కొత్త చేంజెస్ అంటే ఇక్కడ మనకు మొబైల్ ఏమైనా పెట్టుకోవడానికి వితౌట్ స్కిడ్ కాకుండా మనం ఏంటంటే ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు మనం, ఇది బాగా ఉంది. ఇంకొకటి లేటెస్ట్ అప్డేట్ అంటే ఇక్కడ ఒకటి ఈ అరేంజ్మెంట్ అయితే కొత్తగా ఇచ్చారు. సో ఇవి లేటెస్ట్ చేంజెస్. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, సో పాత క్రేటాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే డాష్ బోర్డ్ అనేది పాత క్రేటాలో మనకి ఏంటంటే కొంచెం హైట్గా ఇచ్చేవారు. సో ఇప్పుడు ఏంటంటే ఫ్లాట్గా ఇచ్చారు. సో దీనివల్ల ఏంటంటే మనకు ఇంకా అడిషనల్ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే సెల్ఫ్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఏంటంటే చాలా కంఫర్ట్ అండ్ కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇదొక మంచి అప్డేట్గా మనం కన్సిడర్ చేయొచ్చు క్రెటాలో. సో ఫేస్ లిఫ్టెడ్ వర్షన్. సో ఒకసారి అయితే మనం వెహికల్ ఆన్ చేద్దాం. సో ఈ వెహికల్ ఆన్ చేసినప్పుడు ఈ కనెక్టివ్ స్క్రీన్ ఎలా కనిపిస్తుందో మనం ఒకసారి చూద్దాం. సో ఒకసారి స్టార్ట్ చేయండి. సో చూడండి ఎంత సొఫిస్టికేటెడ్గా ఉందో. సో ఇక్కడ దీంట్లో మనకు ఇక్కడ జియో7 ఇది 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇచ్చారు. సో యాజ్ యూజువల్గా పాత క్రెటాలో ఉన్నట్టే మనకి ఇక్కడ నావిగేషన్, మ్యాప్, ఎవ్రీథింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్లూ లింక్ ఫీచర్ యాజ్ యూజువల్గా ఇచ్చేసారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకు టెంపరేచర్ అనేది డ్రైవర్కి సెట్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనం కో డ్రైవర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే డ్రైవర్ సైడ్ డ్యూయల్ టెంపరేచర్ చేంజ్ అనేది ఇచ్చారు మనకు. సో ఇది ఒకటి చాలా బాగా ఇచ్చారు. సో ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ యొక్క థీమ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మోడ్. సో ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను మోడ్ చేంజ్ చేశాను అనుకోండి. ఇది వచ్చేసి ఎక్కువ మోడ్. సో థీమ్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ నార్మల్ మోడ్కి వెళ్ళినప్పుడు ఇది నార్మల్ మోడ్. సో నెక్స్ట్ స్పోర్ట్స్ మోడ్. సో ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకొక ఫీచర్ ఏంటంటే బ్లైండ్ స్పాట్ అండి. సో మన పక్క నుండి వెహికల్ ఏదైనా వెళ్తుంటే మనం ఇక్కడ మిర్రర్లో మనం చూడొచ్చు. సో ఇది ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ ఏమైనా వెహికల్ వస్తుంది అనుకోండి, మనకి ఇండికేట్ చేస్తుంది. ఈవెన్ మనకు రైట్ సైడ్ మిర్రర్లో ఏంటంటే ఒక కాషన్ కూడా ఇస్తుంది. సో రైట్ సైడ్ కానివ్వండి, లెఫ్ట్ సైడ్ కానివ్వండి. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్. సో ఇది లైన్ అసిస్టెన్స్ అండి ఇక్కడ మధ్యలో. సో ఏంటంటే మనకి ఈ ఫేస్ లిఫ్టెడ్ వర్షన్లో మనకు level 2 ADAS ఫీచర్స్ ఇచ్చారు కదా. సో దాని ప్రకారం ఏంటంటే మనకు ఈ లైన్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే వెహికల్ అనేది మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది చూడండి, 360 degree కెమెరా అనేది మనకు క్రెటా ఫేస్ లిఫ్ట్లో ప్రొవైడ్ చేశారు. సో దీంతో ఏంటంటే మనకు వెహికల్ ఎట్ సైడ్ మూవ్ అయితే మనకు ఏంటంటే ఆ ఇమేజ్ అనేది మనకు ఇక్కడ చూపిస్తూ ఉంటుందండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో పాత క్రెటాతో పోలిస్తే ఏంటంటే ఇక్కడ మనకు వాయిస్ కమాండ్తో వీ కెన్ ఆపరేట్ అనమాట. సో ఇక్కడ మనం వాయిస్ కమాండ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓపెన్ సన్ రూఫ్ అన్నాను అనుకోండి వాయిస్ ప్రకారం. సో ఆటోమేటిక్గా ఈ సన్ రూఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ సన్ రూఫ్. సో చూడండి, ఆటోమేటిక్గా సన్ రూఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. క్లోజ్ సన్ రూఫ్, క్లోజ్ సన్ రూఫ్ చూడండి. సో సన్ రూఫ్ అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత దీంట్లో పాత క్రెటాతో దీనికి ఏంటంటే అది ఓన్లీ టిల్ట్ ఉండేది. ఓకే, ఇది టెలిస్కోపిక్ అండ్ టిల్ట్ ఉంటుంది, రెండు ఉంటుంది. న్యూ ఫేస్ లిఫ్టెడ్ వర్షన్లో మనము అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు చూద్దామండి. రైట్, మనం 80 స్పీడ్ సెట్ చేసాము. ఓకే ఎగ్జాంపుల్ ఓకే 90 వెళ్తున్నాం, అదే వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, దీంట్లో డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, లెవెల్స్ డిస్టెన్స్ 4 అని ఉంది. ఓకే, మనం డిస్టెన్స్ పెట్టేసినాం. స్పీడ్ పెంచుకుంటున్నాం 70, 80, 90. ఓకే. ఈ స్పీడ్లో అదే వెళ్తుంటుంది. మనం ఇప్పుడు స్టీరింగ్ తిప్పట్లేదు, రోడ్ మీద ఉన్న వైట్ లైన్ ఉంది కదా, దాన్ని క్యాప్చర్ చేసుకొని ముందు టర్నింగ్ వచ్చింది, స్టీరింగ్ దానికి అదే తిరుగుతూ ఉంటుంది. ఓకే, చూస్తున్నారా? ముందు మనకి ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది స్పీడ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇది ఒక అడ్వాన్స్డ్ ఫీచర్, level 2 ADAS ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది మనకు క్రెటా ఫేస్ లిఫ్ట్ 2024లో. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. వైట్ లైన్ డ్రాప్ అయిన దగ్గర కీప్ హ్యాండ్స్ ఆన్ స్టీరింగ్ వీల్ అంటే. ఓకే, స్లోగా అంటే
స్లో అయితే సేమ్ ఆ డిస్టెన్స్ కంటిన్యూ చేస్తాం. ఓకే ఓకే ఇక్కడ చూపిస్తా ఉంటుంది ఆ వెహికల్ ముందు వెహికల్కి దీనికి డిస్టెన్స్, ఓకే దాని దగ్గర అదే డిస్టెన్స్ గ్యాప్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అది స్లో అయింది, మన ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గుతుంది 80 to 60. ఈ వెహికల్ ఆగింది ముందు, దాన్ని చూడండి కంప్లీట్ 40కి వచ్చింది. మళ్ళీ అది పికప్ అందుకోగానే ఇది అందుకుంటాం. కంప్లీట్గా ఏంటంటే ఆపోజిట్ వెహికల్ ముందు వెహికల్ మనం డిస్టెన్స్ సెట్ చేసుకుంటే అదే స్పీడ్ కంటిన్యూగా వెళ్తుంది. ఆయన స్పీడ్ వెళ్ళింది అనుకో ముందు వెహికల్, ఓకే అది ఒక 80 పోతే ఇది 80 పోతుంది. ఆయన సడన్ గా ఆగాలనుకుంటాడు, ఇది ఆగుతుంది. ఓకే ముందు వెహికల్ దాన్ని అడాప్ట్ చేసుకొని వెళ్తూ ఉంటుంది అన్నట్టు. లైన్ క్రాస్ అవుతుంటే మనకి ఏంటంటే క్రెటా ఫేస్ లిఫ్ట్ 2024లో ఇది ఇండికేట్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో క్రాసింగ్ ద లైన్ అని. సో ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. సో ఇదండి, సో క్రెటా ఫేస్ లిఫ్ట్ 2024 వాక్ అరౌండ్. సో ఈ అవకాశాలు మనకి ఇచ్చినటువంటి హేమా హుండై ములుగు రోడ్ వారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేసిన లక్ష్మణ్ సార్ గారికి అండ్ యాదవ్ అన్న టెక్నికల్గా నాకు ప్రతి రకంగా సపోర్ట్ చేశారు. సో లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అన్న మనకి ఏంటంటే మొత్తం టెక్నికల్గా ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ. సో మీరు ఒకవేళ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.